ఈ జన్మలో మీరు కలిసే బ్రతుకుతారు. అదే అమ్మా విధి. ఆ విధిని ఎవరు తలుచుకున్నా మార్చలేరు. ఇదంతా నేను సినిమాలోనే చూశాను, కానీ మనకే అది జరిగినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా జరగాలనుందో అలా జరిగింది కదా. ఇది విధి. జరగకుండా ఎవ్వరూ ఆపలేరు, మార్పు కూడా లేదు. పోయిన జన్మలో మనం ఒక విషయం చేయాలి అనుకుని అది పూర్తి చేయకుండా ఉండిపోతే వచ్చే జన్మలో అది పూర్తి చేయడానికి ఆ పని చేయగలిగే శక్తితో మనుషులు పుడతారు అని చెప్తారు. అదే మీ జీవితాల్లోనూ జరిగింది. పోయిన జన్మలో కలవని మీరు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి బ్రతుకుతున్నారు. అన్బిలీవబుల్. మీరు చెప్పేది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. కానీ ఇదేదో కొంచెం కోయిన్సిడెన్స్ లాగా అనిపిస్తుంది. ప్రపంచంలో మనలాగా 7 మంది ఉంటారు అని చెప్తారు. అదే ఇది అనుకుంటున్నాను. బట్ దట్ పర్సన్ రాజా, హీస్ గ్రేట్. నాకు ఆయన ఒక గొప్ప వారియర్ అనిపిస్తున్నారు. బాబు, మాకు మీరే పోరాట వీరుడు రాజులా అనిపిస్తున్నారు. ఆ రోజు ఆయన చెయ్యాలనుకుని చెయ్యలేకపోయిన పని పూర్తి చేయటానికే మీరెక్కడికి వచ్చారని మాకనిపిస్తుంది. బాబు, మీకు తెలియని ఇంకో విషయం చెప్పమంటారా? ఈ భూమి కొనటానికి లేదని గొడవ చేస్తున్నాడే చిదంబరం, వాడు వేరెవరో కాదు, ఆ మల్లికార్జున ముని మనవడు, ఆ గణపతికి పుట్టిన వారసుడు. వాళ్ళ నాన్న తాత వదిలేసిపోయింది ఇప్పుడు వీడు కొనసాగిస్తున్నాడు. మీ చేతుల్లోనే బాబు వాడికొక ముగింపు రాసుంది. పెద్దాయనా కరెక్ట్గా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే మా అల్లుడు వాడి పొగరని చేస్తాడు. టైం దాటిపోతుంది. జాను, ఏంటి జాను, ఇంకా వాళ్ళెవ్వరు రానేలేదు. వచ్చేస్తారు. 10:30కి రిజిస్ట్రేషన్, 10 o'clock అయిపోయింది. నాకెందుకు ఆ చిదంబరానికి భయపడి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది. తొందరపడి ఎవరిని తప్పుగా జడ్జ్ చేయకండి. తప్పకుండా వాళ్ళు వస్తారు. వెయిట్ చేయండి. నేనేం చెప్పినా దానికి ఆపోజిట్గా నువ్వు ఏదో ఒకటి చెప్పాలి, అంతే కదా? నేను చెప్పాను కదా, ఇది రాజా బతికిన ఊరు. ఇంకా రాజా అందరి మనసులో బతికే ఉన్నాడు. అంత తొందరగా వాళ్ళల్లో ధైర్యం చచ్చిపోదు. రిజిస్ట్రేషన్ మొదలు పెడదామా? మొదలు పెడదామమ్మా. మీకెవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదమ్మా, మనస్ఫూర్తిగా మా భూమిని అమ్మడానికి సిద్ధమయ్యాం. సరే రండి. పద అమ్మా, ఇందులో సైన్ చేయండి అమ్మా. ఏయ్, ఆపండి. ఇక్కడికొచ్చి ఎవరి భూమిని ఎవరు కొంటున్నారు? ఏంటమ్మా, వైజాగ్లో నువ్వేదో పెద్ద మనిషి అయితే ఇలా పక్కనోళ్ళ సొత్తు బలవంతంగా రాయించుకుంటావా? రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ ఊరు దాటగలనుకుంటున్నావు నువ్వు? ఏయ్, ఏంటి చీరేస్తా ఏమనుకుంటున్నావో? రవి బాబు, కొంచెం తగ్గమ్మా. మీరు పిలిస్తేనే పోలీసులు వస్తారా ఏంటి? మేము పిలిచినా వస్తారు. మాకు డిపార్ట్మెంట్లో మనుషులు ఉంటారు కదా. దర్జాగా రమ్మని చెప్పు. ఎవరు పిలవద్దంటున్నారు? అది సరే, అసలు నీ సమస్య ఏంటి? ఇక్కడున్న సగానికి పైగా భూముల పత్రాలు నా దగ్గర తాకట్టులో ఉన్నాయి. అప్పును తీర్చకుండా మీరెలా ఆస్తి రాయించుకుంటారు? అలాగా?
ఆ, వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ మీ దగ్గరే ఉందా? ఎక్కడ చూపించండి చూద్దాం. రేయ్ ఆ డాక్యుమెంట్స్ తీసి చూపించండి రా. రేయ్ అన్నా మీకేరా చెప్పేది? ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు పత్రాలన్నీ తీసుకురమ్మని తీసుకురాలేదా? అన్నా డాక్యుమెంట్స్ ఇంటికాడ లేవన్నా. సిస్టర్, ఆ చిదంబరం గణపతికి మనవడు పరమ దుర్మార్గురు వాళ్ళు. మనం రేపు రిజిస్ట్రేషన్ అనుకుంటున్నాం. వాళ్ళు ఏదైనా కుట్ర చేయాలి అనుకుంటేలా? ఖచ్చితంగా అనుకుంటాడు. మహా అయితే ఏం చేయగలడు? జనాల పత్రాలు అన్నీ తాకట్టుగా పెట్టుకున్నాడు కదా. ఆ పత్రాలు పెట్టుకుని గొడవ చేస్తాడు, అంతే కదా. అదే ఆపాలి అంటే మనం ఏం చేయాలి? పత్రాలు వెళ్ళి కొట్టేసుకురావడమే. ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం తప్పు బ్రో. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూసావా? ఏరా వాడే పెద్ద దొంగ కదరా. దొంగ దగ్గర దొంగతనం చేయడం తప్పే కాదు. ఇదంతా తప్పు బ్రో. ఇదైతే బంగారు సిస్టర్కి అసలు నచ్చదు. ఒక మాట బ్రో, బంగారు సిస్టర్ ఏదైనా న్యాయంగా చేయాలనుకుంటుంది. ఏం సిస్టర్, ఏమంటారు చెప్పండి? లేట్ అవ్వకముందే పత్రాలు తీసుకురావాలి. సిస్టర్, శేషు, రాజా ఎంత పెద్ద పోరాట వీరుడు. అవును, ఆయన పెద్ద పోరాట వీరుడే. ఆయనే ఈ మోసగల్ల ఇంట్లో పత్రాలు దొంగతనం చేశారు కదా. అవును. అప్పుడు మా వారు ఏ దారిలో వెళ్లారో ఆ దారిలోనే నేను పోవాలి. ఏం చెప్పావు బంగారి? కరెక్ట్ లేండి సిస్టర్. కానీ సిస్టర్, వెళ్ళేటప్పుడు బాబాని మనం కూడా తీసుకుని వెళ్దామా? ఎందుకు? ప్లాన్ పాడు చేయడానికా? ఏంటి సిస్టర్, ఆ ఐడియా మనం తన నుంచే కదా కాపీ కొడుతున్నాం. అది అప్పటి రాజా, ఇది ఇప్పటి రవి సార్. ఓ, తను రాజా అని తనకే నమ్మకం లేని రవి. కాబట్టి రవి సార్ దీనికంతా ఒప్పుకోరు. మనం ముగ్గురమే పోయి తీసుకుని వద్దాం. ఓకే? ఎంతైనా నా ఫ్రెండ్ నా తీసి పాడేయడం నాకు నచ్చలేదు. రారా. రారానా? రండి ఏంట్రా బ్రో, మీలో ఇంత మార్పు? ఏయ్. నేను కాదు. కాస్త నోరు మూసుకునుండు. ఇలాగే మన ముగ్గురు ఉన్నామంటే కనిపెట్టడం కష్టం. నేను అలా వెళ్తాను, మీరు ఇటు పోయి వెతకండి. నేను ఇటు వెళ్తాను. పోరా. పోరానా? రారా. రారానా? అది బెడ్రూమ్ రా. నాకు తెలుసు, ఎన్ని సినిమాలు చూశాను. డాక్యుమెంట్స్ అన్ని బెడ్ కిందే ఉంటాయిగా. నేను వెళ్తున్నాను, నువ్వు అలా వెళ్ళు. ఇలా వెళ్ళాలా? ఏంటి మర్యాద ఇవ్వడం లేదు నాకు. పిచ్చా నీకు, నువ్వెందుకు వచ్చావు? మీరు లేపేశారా? అవును. సరే, మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? నాకు జాను ఓడిపోకూడదు. నాకు ఇంకేం అక్కర్లేదు. అవును, ఒంటరిగా వచ్చేసావు. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు వచ్చి కాపాడతారు? దానికి హీరో గారు తమరున్నారు కదా. నాకేంటి?